తెలుగు ఫ్లేమ్ సెలక్షణ ఆనంద వీక్షణ. స్టార్మాలో కార్తీక దీపం ఇది నవ వసంతం ఈ రోజు నుండి ప్రారంభం కాబోతోంది. ఈ రోజు రాత్రి 8 గంటలకి ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి మొదటి ఎపిసోడ్ కోసం అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూనే ఉంటారు. కార్తీక దీపం ఇది నవ వసంతంలో ప్రేమి విశ్వనాథ్, నిరుపం పరిటాల మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. హీరో హీరోయిన్ కి మధ్య ఖచ్చితంగా విలన్ ఉండాల్సిందే. కార్తీక దీపం 1వ సీజన్లో మౌనిత క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఉందో అందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్కి ధీటుగా కాకపోయినా ఈ సీరియల్లో కూడా ఒక విలన్ క్యారెక్టర్ ఉంది. మరి ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్లో ఎవరు నటిస్తున్నారు తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. కార్తీక దీపం 1వ సీజన్లో మౌనిత తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని హీరో హీరోయిన్లకి సమానంగా పేరుని తెచ్చుకున్నారు. అయితే కార్తీక దీపం 2వ సీజన్లో విలన్గా ఎవరు నటిస్తున్నారు అనే విషయానికి వస్తే ఆమె అందరికీ సుపరిచిత నటే అని చెప్పాలి. ఆమె పేరు గాయత్రి సింహాద్రి. గతంలో త్రినయిని, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్ లో ఈమె నటించారు. గాయత్రి సింహాద్రి కార్తీక దీపం 2వ సీజన్ లో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తమిళ వర్షన్ చెల్లమ్మాలో ఆమె క్యారెక్టర్ పేరు మేఘ. మరి తెలుగులో ఏ పేరు ఉంటుందో మరి చూడాలి. కార్తీక దీపం సీరియల్ 2వ సీజన్ లో విలన్ గా నటిస్తున్న ఈమె సీరియల్లో కార్తీక్ కి మరదల్ క్యారెక్టర్ లో నటిస్తోంది. కార్తీక దీపం 2వ సీజన్లో విలన్ క్యారెక్టర్ని పోషిస్తున్న గాయత్రి సింహాద్రి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆమె ఆ పాత్రలో ఎలా నటిస్తారు అని ఈ రోజు నుండి రాత్రి 8 గంటలకి స్టార్మాలో కార్తీక దీపం ఇది నవ వసంతంని మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.